ఇవాళ ఉచిత పరీక్షలు అయిన తర్వాత క్యాటరాక్ట్తో బాధపడుతున్న వారు ఆపరేషన్ చేసుకొని అందరూ బాగా నల్ల అద్దాలు పెట్టుకొని అందంగా కనిపిస్తున్నారు. అందరికీ నమస్కారం. అద్దాలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారని అంటే అందంగా మామూలుగానే అందంగా ఉన్నారు, వేరే విషయం. అద్దాలు పెట్టుకునేసరికి మరి కాస్త అందంగా కనిపిస్తున్నారు. మా వీరప్ప నారప్పన్న అయితే కరుణానిధి గారు అన్నారు, కానీ మధుసూదన్ రెడ్డి గారు నాకైతే రజనీకాంత్ గారి లాగా కనిపిస్తున్నారు. ఈ పక్కన ఒక ఆయన చిరంజీవి లాగా అట్లా కనిపిస్తున్నారు. ఇక్కడేమో సావిత్రమ్మ లాగా ఒక ఆమె ఉన్నారు, అంజనీదేవి లాగా ఒక ఆమె ఉన్నారు. కొత్త వాళ్ళతో పరిచయం చేయలేదు అమ్మా, లేకుంటే నువ్వు సమంతలాగా కనిపిస్తున్నావు. చాలా సంతోషం, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి ఇంత లోపలికి వచ్చిన తర్వాత ఇంతమంది బాబు నాకు వాళ్ళు కనిపించింది, వాళ్ళని నేను ఇప్పుడు పరీక్షలు చేయాలి. ఇంతమంది అద్దాలు పెట్టుకొని సర్జరీ చేసుకుని అందరి మొహాల్లో సంతోషం కనిపిస్తూ ఉంది. మిమ్మల్ని అందరిని చూసి నాకు మరింత సంతోషం అనిపిస్తూ ఉంది. మీరందరూ చెప్పారు, భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఆయనైతే ఏకంగా మరో కొత్త లోకం చూసినట్టు నాకు ఉంది అని అన్నారు. కానీ నాకు కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. నిజంగానే మీకు అందరికి బాగా కనిపిస్తుందా, ఆపరేషన్ సక్సెస్ అయిందా అని. ఇవన్నీ వారిని నాకన్నా బాగా కనిపిస్తుంది, మీకు నాకన్నా బాగా కనిపిస్తుంది. నేను ఎక్కడ నాకంతా మసక కనిపిస్తా ఉంది. సరే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పరీక్షలు నిర్వహించే సందర్భంలో నాకు కూడా ఒకసారి పరీక్ష చేయండి. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఇద్దరికి ధన్యవాదాలు చెప్పాలి. ఒకటి, మొత్తం ఈ సంస్కృతి సేవా సమితి తరపున ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తూ అందరికీ విషయం తెలిసేలాగా చేసి ఎక్కువ మంది కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ సంస్కృతి సేవా సమితి ద్వారా, శంకర్ నేత్రాలయ ద్వారా జరుగుతున్న ఈ శిబిరానికి తీసుకొచ్చి మీ అందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆపరేషన్లు చేయించి మళ్ళీ మీకు మరో కంటి చూపు రావడానికి సమన్వయం చేసిన మా కార్యాలయ ఇన్ఛార్జ్ హరీష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. మొత్తం టీం నేను ఏ రోజు పట్టించుకోలే. మొదటి రోజేమో ఈ సంస్కృతి సేవా సమితి చైర్పర్సన్గా ఉంటున్న త్రివేణి గారు వచ్చారు. ఆవిడ వచ్చి చూసిపోయారు. దాని తర్వాత పూర్తిగా సమన్వయం చేసుకుంటున్నారు. హరీష్ గారికి ధన్యవాదాలు. రెండో వచ్చి నన్ను కలిసిన సందర్భంలో నాకు ఈ శంకర్ నేత్రాలకు సంబంధించిన డాక్టర్ బద్రీనాథ్ గారు దేశంలోనే చాలా పెద్ద డాక్టర్. నేను ఢిల్లీలో ఉంటున్నప్పటి నుంచి నాకు వారితో పరిచయం ఉండేది. శంకర్ నేత్రాలయ అంటే అప్పట్లో ఇంకా ఈ చాలా ఆసుపత్రులు, కంటి ఆసుపత్రులు రాని రోజుల్లోనే దేశంలో చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మకమైన నేత్ర చికిత్సాలయం అది. ఆ డాక్టర్ గారితో పరిచయం ఉంది. చాలా పెద్ద డాక్టర్, కానీ వారు కాలం చేశారు. ఉంది శంకర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను లేకపోయినా పని నడుస్తున్న ఉద్దేశంతో మీరు ప్రారంభించండి, తర్వాత రోజు నేను వస్తాను, తర్వాత వస్తానన్నాను. ఈ రోజు రావడం జరిగింది. ఏదేమైనా చాలా సంతోషంగా మీరు అంటుంటే. అయితే ఇవాళ మొత్తం మన దగ్గర 727 మందికి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇంకా ఎక్కువ మంది చేసుకుంటే బాగుండు, భవిష్యత్తులో చేద్దాం. 727 మంది చేస్తే దాంట్లో మీలాగా క్యాటరాక్ట్ అవసరం వచ్చిన వాళ్ళు 135 మంది ఉన్నారు. ఇది ఒక్కోటి ఇప్పుడే చెప్పారు నాకు. పోతే సోదరుడు 42,000 ఖర్చు అయింది, అయినా సరిగ్గా అనిపించేట్లు చాలా నొప్పి అనిపించింది ఆపరేషన్ చేస్తున్నప్పుడు. ఇవన్నీ రకరకాల ఆయన అనుభవాలని గతంలో చేసుకున్నప్పుడు చెప్పారు. సరే, ఎంత ఆదా అయిందనేది పక్కన పెడితే ఆ నొప్పి భరించాల్సి రావడం, తర్వాత మళ్ళీ కూడా సరిగా రాకపోవడం, ఆ పరిస్థితులు లేకుండా, ఎటువంటి నొప్పి లేకుండా, అసలు అందరు మీరు అంటుంటే ఆపరేషన్ చేసినట్టు కూడా మాకు తెలియదు అంటున్నారు. లోపల మేము ఆపరేషన్ చేసినట్టు లేదు, ఎక్కడ నొప్పి అన్నట్టు లేదు. ఇంత బాగా చేశారు. నేను మరొక్కసారి మీ అందరి తరపున శంకర్ నేత్రాలయ వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి చేయలే. ఆరోగ్య శాఖ మంత్రిగా పరిమితులు ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేయాలంటే ఎవరు ఏ దేశంలో ఏ ఆరోగ్య శాఖ మంత్రి చేయలేడు. వ్యక్తి వల్ల కాదు, పరిమితులు ఉన్న దేశంలో ఇటువంటి మంచి సంస్థ ఒకటి ముందుకు రావడం కారణంగా ఇవాళ మనం చేయగలం, ఇంత పెద్ద ఎత్తున చేయగలిగాం. రెండో రకమైన ఆపరేషన్లు ఉన్నాయి. ఇక్కడ మీకు ఇక్కడే చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చేశారు. ఇంకో 120 మంది, 112 మంది ఈ రెటీనా, కార్నియోగ్రాఫ్టింగ్ ఇట్లాంటి
గ్లూకోమా ఉన్న కేసులు ఉన్నాయి. అవి ఒక్కొక్క సర్జరీకి 1,75,000 అవుతుంది. అటువంటి వాళ్ళు 112 మంది ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరినీ మనమే బస్సులు పెట్టి చెన్నైకి పంపించి అక్కడ ఇలాగే ఏ నొప్పి లేకుండా శస్త్రచికిత్స చేయించి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందర నిలిపే బాధ్యత సంస్కృతి సేవా సమితి మీరందరూ ఆశీర్వదించిన కారణంగా ఎమ్మెల్యే అయిన సత్యకుమార్ తీసుకుంటాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎవరికి భవిష్యత్తులో ఎవరికి కంటి చూపు లేని కారణంగా ఇబ్బందులు ఉండకూడదు. ఈ కొంచెం వయసు మళ్ళిన వాళ్ళకైతే కంటి చూపు సరిగ్గా లేకపోతే బాత్రూమ్ పోయినప్పుడు లేదా ఎక్కడన్నా కాళ్ళు తట్టుకొని కింద పడితే దాని కారణంగా మళ్ళీ ఇంకో కొత్త సమస్య వస్తుంది. ముందే ఎముకలు ఇదిగా సున్నితంగా ఉంటాయి, మళ్ళీ అదో సమస్య వస్తుంది. ఆ సమస్య రాకుండా ఇవాళ మనం కాపాడుకోగలిగాం. మీరు నిజంగా చాలా మంది నాకన్నా అందరూ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు నాకేం చేయొద్దు, ఆశీర్వదించండి చాలు. ఆశీర్వదించండి, మంచి పనులు చేసేయడానికి. వేరే మళ్ళా నాకేం పెద్ద బాధ్యతలో పదవులో చేయమని కూడా ఆశీర్వదించమని అనగట్లా. ఇదే రకంగా మంచి పనులు చేసి ధర్మవరం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరూ కుటుంబ సభ్యులాగా భావిస్తాను. నేను వారి రుణం తీర్చుకునే లాగా సేవ చేసే అవకాశం కల్పించమని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం తరపున చేస్తున్నాం. ప్రభుత్వం తరపున మా డిపిఎం గారు చెప్పారు, మొత్తం ఈడ 3,000 చిల్లర మందికి మాత్రమే ఇంత పెద్ద ప్రభుత్వం చిన్నపిల్లలకు చేసి 250 రూపాయల అద్దాలు ఇస్తాం. దాన్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి మనం పెద్దగా చెప్పుకునే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. 98,000 మందికి పిల్లలకి కంటి పరీక్షలు చేయించి ఉచితంగా అద్దాలు ఇచ్చాం. కానీ దాని ఖర్చు మాకు ఒక్కొక్క దాని మీద 500 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం నుంచి 500 రూపాయలతో ఖర్చు అయ్యేదాన్ని మనం దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మన ధర్మవరంలో 2,50,00,000 రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్లని మనం ఇక్కడి నుంచి చేసుకోగలుగుతున్నాం. ప్రభుత్వానికి సమాంతరంగా చేసుకోగలుగుతున్నాం. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కన్నా ధర్మవరంలో ఎమ్మెల్యేగా ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకున్న పరిచయాలు ఆ రకంగా ఉపయోగపడుతున్నాం. ఇటువంటి సేవానిరతి కలిగిన వాళ్ళు సమాజంలో ఉండడం, ఇంత పెద్ద ఎత్తున ఖర్చు వాళ్ళు మళ్ళీ ఎక్కడా డబ్బులు తీసుకోవట్లా, ప్రభుత్వం దగ్గర తీసుకోవట్లా, ఏం లేదు. వాళ్ళకి దాతలు ఉన్నారు, లేదా వారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అమెరికా నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఎవరైతే శంకర నేత్రాలయకి సపోర్ట్ చేస్తున్నారో దాని కారణంగా వాళ్ళు ఇన్ని కోట్ల విలువ చేసే సర్జరీని ఉచితంగా చేస్తున్నారో మీ అందరి తరపున అమెరికాలో ఉంటున్న దాతలు ఉన్నారే వాళ్ళందరి కుటుంబాలు కూడా చల్లగా ఉండాల్సిందిగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అమెరికాలో తెలియదు, మీరెవరో వాళ్ళకి తెలియదు. నేనంటే నా నియోజకవర్గం కాబట్టి, అరే మీరు నాకు ఓట్లు వేశారు కాబట్టి నేను రుణం తీర్చుకోవాలి కాబట్టి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నా. అమెరికాలో ఉండేవానికి ఏ సంబంధం? మీకేమైనా బంధుత్వం ఉందా? ఈ ఊరు వాడా? కాదు. కానీ వాళ్ళు ఎక్కడోరే ఒక మంచి ఆసుపత్రి మంచి పని చేస్తుంది. మనం ఈ దేశంలో వచ్చాం, భారతదేశం నుంచి ఈ దేశానికి వచ్చాం. ఈ దేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం, సంపాదించుకున్నాం. సంపాదించిన దాంట్లో మళ్ళా ప్రజల కోసం కొద్ది సేవ చేద్దామనే ఉద్దేశంతో మంచి సంస్థలను ఎన్నుకొని వాళ్ళకి పెద్ద డాలర్లు సంపాదించి డాలర్లను రూపాయలుగా మార్చి వాళ్ళ చెమటను డాలర్లుగా మారుస్తారు. ఆ డాలర్లను రూపాయిగా మార్చి మళ్ళీ వీళ్ళకే వచ్చి ఇంతమంది డాక్టర్లు 8వ తేదీ నుంచి పాపం వాళ్ళ కుటుంబాలు వదిలేసి ఇంతమంది సభ్యులందరూ శంకరేశ్వర నుంచి 8వ తేదీ మొదలైంది. మనం 4 రోజులు 5 రోజులు మన పని కాకుండా ఏడన్నా ఉండాలంటే మనకు బోరు కొడుతుంది. అరే ఎందుకురా ఇన్ని రోజులు ఉంటున్నామని. కానీ ఎంత సేవాభావం ఉంటే వాళ్ళు అంత దూరం నుంచి కుటుంబాలను వదిలేసి డాక్టర్లు, యంగ్ డాక్టర్స్ అంతా వచ్చి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు, ఆపరేషన్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరి వయసులో వాళ్ళకైనా బాగా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా మంచిగా ఉండాలని, వారి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా కంటి చూపుతో మీ కొడుకు కూతుళ్లతో గడుపుకొని మీ మనవళ్లతో బాగా ఆడుకొని, మీకు ఇష్టం ఉంటే మీరు మీ ఆయన లేదా ఆవిడ ఉంటే ఒకరినొకరు బాగా చూసుకుంటా, తిట్టుకుంటా, కొట్టుకుంటా సంతోషంగా, అంటే కుట్టుకోమని నేను అనట్లే, తమాషగా అంటున్నా, చూసుకుంటా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీ ద్వారా మా అందరికి కూడా ఆశీస్సులు అందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.